నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం క్షణక్షణం మారుతున్న రాజకీయ పరిణామాలతో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్న తరుణంలో రాజకీయ పరిణితి కలిగిన నాయకుడిగా విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తూ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజా తీర్పును గౌరవిస్తూ వస్తున్న ఊహాగానాలను ఖండిస్తూ విజయ్ టీవీకే పార్టీ పాలన సాగించాలని 6 నెలల వరకు వేచి చూస్తామని స్టాలిన్ స్పష్టం చేయడం గమనార్హం. సుదీర్ఘ రాజకీయ నాయకుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ పై సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్త వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. తమిళనాడు రాజకీయాలలో 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి స్టాలిన్ విషయంలో ఇవాళ ప్రత్యేక చర్చ కొనసాగుతున్న నేపథ్యం. స్టాలిన్ అనే వ్యక్తిని ఇవాళ రాజకీయ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ విధంగా ఇవాళ 13 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అయినటువంటి స్టాలిన్ని ఇవాళ రాజకీయ విమర్శకులు సైతం ప్రశంసించడంలో కారణం ఏంటి అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఇవాళ ఆ విధంగా ప్రశంసించడానికి కూడా కారణాలు ఇవాళ కనపడుతున్న నేపథ్యం. మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలలో విజయ్కి 108 స్థానాలు ప్రజలు కట్టబెట్టిన నేపథ్యంలో విజయ్ పార్టీని అఖండ విజయం దిశగా ప్రజలు తీర్పిచ్చిన నేపథ్యంలో స్టాలిన్ ప్రవర్తిస్తున్న తీరు ఒక రాజకీయ పరిణితి కలిగినటువంటి విధంగా, రాజకీయాలలో ఒక విలువలను కాపాడుకుంటూ వెళ్తున్న విధంగా, రాజకీయ సిద్ధాంతాలకు ఒక విలువనిస్తున్నటువంటి విధంగా స్టాలిన్ వెళ్తున్న తీరు ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఇదే విషయంలోనే రాజకీయ విమర్శకులు కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉన్న నేపథ్యం. గతంలో జయలలిత గారు కావచ్చు, కరుణానిధి గారు కావచ్చు, వారి పరిపాలన విషయానికి వచ్చే వరకు పగలు ప్రతీకారాలతో సాగినటువంటి పరిపాలన కనపడిన నేపథ్యం, ఉప్పు నిప్పుగా సాగినటువంటి పరిపాలన సాగినటువంటి నేపథ్యం. ఆ పరిస్థితుల నుండి స్టాలిన్ ముఖ్యమంత్రిగా వచ్చిన నేపథ్యంలో, స్టాలిన్ ముఖ్యమంత్రిగా వచ్చిన నాటి నుండి కూడా తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంతరించుకున్న పరిస్థితి. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా తను స్థానాన్ని నిలబెట్టుకున్న తర్వాత స్టాలిన్ ప్రవర్తించిన తీరు ఇప్పటికీ ప్రశంసనీయంగా ఉన్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. స్టాలిన్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధి వైపు, ప్రజా సంక్షేమం వైపు ఆలోచనాత్మకంగా వెళ్ళిన తీరే కనపడింది తప్ప ప్రతిపక్షాలను అనగదొక్కే ప్రయత్నం కానీ, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టే విధంగా కానీ, ప్రతిపక్ష పార్టీ అనేదే లేకుండా చేసే విధంగా కానీ, సోషల్ మీడియాను కూడా కట్టడి చేసే విధంగా కాకుండా, సోషల్ మీడియాలో పోస్టులు వచ్చిన విమర్శలు వచ్చినా కానీ సద్విమర్శలుగా వాటిని తీసుకున్న పరిస్థితి, విమర్శలను కూడా ఆయన స్వీకరించిన పరిస్థితి కనపడిన నేపథ్యం. ఆ విధంగా ముందుకు వెళ్ళిన నేపథ్యంలో అతని పాలన ఆ విధంగా సాగిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రత్యేకమైన విషయాన్ని కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం ఉంది. జయలలిత పెట్టినటువంటి పథకాలను కూడా, అమ్మ క్యాంటీన్ కావచ్చు, అమ్మ క్యాంటీన్ కూడా అదే విధంగా కొనసాగించిన నేపథ్యం. ఇవాళ కొన్ని పార్టీలు కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంటే, ఒక పార్టీ పెట్టినటువంటి పథకాలను రెండో పార్టీ కొనసాగించడానికి ఇష్టం లేని పరిస్థితి, రెండో పార్టీ కొనసాగించిన పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యం. ఈ పార్టీ పెట్టిన పథకాలను ఇంకో పార్టీ కొనసాగించే పరిస్థితి లేదు, ఇంకో పార్టీ పెట్టిన పథకాలను ఈ పార్టీ కొనసాగించే పరిస్థితి లేకుండా ఆ పథకాలను బుట్టదాఖలు చేసే విధంగా కొనసాగుతున్న రోజుల్లో, రాజకీయ పరిణామాలు ఆ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాల్లో స్టాలిన్ ఒక వినూత్నమైన దారిని ఎంచుకొని వినూత్నమైన విధంగా పరిపాలన సాగించి జయలలిత పెట్టినటువంటి పథకాలను కూడా అదే విధంగా కొనసాగించిన నేపథ్యం. జయలలిత మరి విద్యార్థులకు అందించేటటువంటి బ్యాగుల విషయంలో కూడా జయలలిత బొమ్మ కనపడినా కానీ ఆ బ్యాగులను అదే విధంగా పిల్లలకు అందించాలి అనే విధంగా కొనసాగించిన నేపథ్యం. ఆ విధంగానే ఆ జయలలిత పెట్టినటువంటి అనేక పథకాలను కూడా స్టాలిన్ కొనసాగిస్తూ ముందుకెళ్ళిన నేపథ్యం. ఆ విధంగానే పరిపాలన సాగించిన నేపథ్యం.
ఒక ప్రతిపక్ష పార్టీని విమర్శించే విషయంలో కావచ్చు, ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే విషయంలో కావచ్చు, ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా కావచ్చు, ఆ పాలన కొనసాగిన పరిస్థితి కనపడకపోవడం, కొన్ని సందర్భాలలో అవసరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్షాల సూచనలు కూడా తీసుకొని పాలన కొనసాగించిన విధంగా స్టాలిన్ పాలన కొనసాగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేని విధంగా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో తమిళ ప్రజలు విషయానికి వచ్చే వరకు మొన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో తమిళ ప్రజలు 108 స్థానాలకు టీవీకే పార్టీని గౌరవించి 108 స్థానాలు కల్పించిన నేపథ్యంలో స్టాలిన్ ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎటువంటి అసూయకు పోకుండా, ఎటువంటి విధంగా రాజకీయాలు కుటిల రాజకీయాలు అనే విధంగా వెళ్లకుండా 108 స్థానాలు కల్పించినటువంటి టీవీకే పార్టీ అధికారంలోకి రావాలి, అధికారం చెలాయించాలి, 6 నెలల పాటు మేము ఆ పార్టీని ఎటువంటి ఇబ్బంది పెట్టము, మేము కూడా సహకరిస్తాం అనే విధంగా స్టాలిన్ మాట్లాడడం అనేది ఒక హోందాతనానికి, పరిణితి కలిగిన రాజకీయానికి, ఒక రాజకీయ విలువలు కలిగిన విధంగా స్టాలిన్ వెళ్తున్నాడు అనే విధంగా ఇవాళ కనపడుతున్న నేపథ్యం. స్టాలిన్ ఇంకో విషయానికి వచ్చే వరకు రాజీనామా ఎప్పుడైతే ప్రజలు ఇచ్చిన తీర్పుతో తన పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తనకు 2వ స్థానాన్ని ప్రజలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజల తీర్పును గౌరవించి, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్షంలోనే ఉంటాం అనే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్షంలోనే ఉంటాం అనే విధంగా మాట్లాడిన పరిస్థితి. ప్రజలు విజయ్కి ఇచ్చిన గౌరవాన్ని, ప్రజలు విజయ్కి ఏ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు, ముఖ్యమంత్రిగా అతని పరిపాలనను చూడాలనుకుంటున్నారు, విజయ్కి అవకాశం ఇచ్చారు కాబట్టి విజయ్ని ఆ విధంగా కొనసాగనిద్దాం అనే విధంగా స్టాలిన్ మాట్లాడిన విధానం అనేది ఇవాళ ప్రశంసనీయంగా కనపడుతున్న నేపథ్యం. తను రాజీనామా చేయటం విషయంలో కావచ్చు, ఎటువంటి ఆలోచన లేకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి రాజీనామా చేయటం అనేది, ఎటువంటి ఆలోచన లేకుండా రాజీనామా చేయటం అనేది ఒక ప్రధానమైన అంశం. ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో మనం చూసిన నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించకపోగా నేను రాజీనామా చేయను, నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు అని మాట్లాడుతున్న పరిస్థితులు కనపడుతున్న నేపథ్యం. కానీ స్టాలిన్ ఆ విధమైన ఆలోచన కానీ, ఆ విధమైన ఈ ధోరణిలో కానీ వెళ్ళటం అనేది జరగకుండా ఒక హోందాతనంగా, ఒక విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా రాజీనామా చేయటం, రాజీనామా చేసిన తర్వాత తనను ఎక్కడైతే ఓడించారో, తను నిలబడ్డ స్థానంలో, ఎక్కడైతే అసెంబ్లీ స్థానంలో నిలబడ్డాడో అక్కడికి వెళ్ళి ప్రజల మధ్యకు వెళ్ళిన నేపథ్యం. ప్రజలు ఓడిపోయిన వారిని, ఓడించిన వారిని, తనకు ఓట్లు వేసిన వారిని, తనకు ఓట్లు వేయని వారిని కూడా వారికి ధన్యవాదాలు వచ్చిన పరిస్థితి స్టాలిన్లో ఇవాళ కనపడిన నేపథ్యం. అంటే పరిణితి కలిగిన రాజకీయ నాయకుడు ఈ విధంగా ఉంటాడా అనే విధంగా కనపడుతున్న నేపథ్యం. కొన్ని సందర్భాల్లో మనం చూసిన నేపథ్యంలో ఏ నియోజకవర్గం నుంచి ఆ నాయకుడిని ఓడిపోయిన పరిస్థితుల్లో ఆ నియోజకవర్గానికి ఆ నాయకులు ఆ ప్రాంతాలకు వెళ్ళని పరిస్థితి కూడా కనపడిన నేపథ్యం. ఆ ప్రాంతానికి ఆ నియోజకవర్గంలో కొంతమంది వస్తే కలవటమే తప్ప మళ్ళీ నియోజకవర్గంలోకి వెళ్ళి ప్రజలను కలిసే నాయకులు మనం చూడని పరిస్థితి, ఆ విధంగా వెళ్ళిన వారు కూడా లేని పరిస్థితి ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితిలో స్టాలిన్ వెళ్ళడం అనేది ఒక ప్రధాన అంశంగా కనపడిన నేపథ్యం. స్టాలిన్ విషయానికి వచ్చే వరకు మరో విషయంలో కూడా చెప్పిన నేపథ్యం. స్టాలిన్ 108 స్థానాలకు ప్రజలు ఇచ్చిన విజయంతో విజయ్ పరిపాలన సాగించి మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలను అదేవిధంగా కొనసాగించి ఇప్పుడు మేము ఇచ్చిన పరిస్థితుల్లో కూడా మేము ఇచ్చిన పథకాలను కూడా కొన్నిటిని కొనసాగించే విధంగా వెళ్ళాలనే విధంగా స్టాలిన్ కోరడం అనేది ఇవాళ ప్రధానమైన అంశం. విజయ్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇబ్బందికరంగా అమలు చేయలేని విధంగా ఉన్నా కానీ ఆ పరిస్థితుల్లో
మేమిచ్చిన వాటిని కూడా అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఒక సూచన సలహా ఇవ్వడం అనేది ఇవాళ ప్రధానాంశంగా కనపడిన నేపథ్యం. ఈ విధమైన రాజకీయ విలువలు, రాజకీయ పరిణామం, రాజకీయ కోణాలను అవగాహన చేసుకొని రాజకీయ పార్టీలో ఒక విలువలు కలిగిన నాయకుడిగా, ఒక పరిణితి కలిగిన నాయకుడిగా, సిద్ధాంతాలను గౌరవించే నాయకుడిగా, ప్రజల తీర్పును గౌరవించే నాయకుడిగా, ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండే నాయకుడిగా, ప్రజల మనోభావాలను గౌరవించే నాయకుడిగా, విమర్శలను సైతం స్వీకరించి ఈ విమర్శలు చేసిన వారి మీద కక్ష సాధింపు కలగకుండా విమర్శలు స్వీకరించి ఆ విమర్శలకు తగిన విధంగా న్యాయం చేసే విధంగా, విమర్శల్లో సద్విమర్శలను తీసుకొని వాటికి న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళినటువంటి నాయకుడు ఇవాళ స్టాలిన్ అనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళ రాష్ట్రంలో కూడా తనను విమర్శించే వాళ్ళు కూడా ప్రశంసించే విధంగా ఇవాళ స్టాలిన్ వెళ్తున్న తీరు ప్రశంసనీయంగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలకు ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు క్షణానికి ఒక రకమైన ఊహాగానాలు బయటకు వస్తున్న పరిస్థితి. అన్నా డిఎంకే కూటమిగా ఏర్పడుతుంది, కూటమిగా ఏర్పడి విజయం ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే విధంగా క్షణానికి అర్ధగంటకి గంటకి అనేక రకాలుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని కూడా ఖండించేసి విజయ్ని పరిపాలించనివ్వండి, విజయ్కి ప్రజలు తీర్పుని ఇచ్చారు, విజయ్ పరిపాలన చూడాలని ప్రజలు అనుకున్నారు కాబట్టి విజయ్ని పరిపాలించనివ్వండి, 6 నెలల తర్వాత విజయ్ పాలనను బట్టి మేము మాట్లాడతాం అనే విధంగా విజయ్కి సహకరించే విధంగా ఇవాళ స్టాలిన్ మాట్లాడటం అనేది ప్రశంసనీయంగా ఉన్న నేపథ్యం. అయితే ఈ రాజకీయ పరిణామాలు ఈ విధంగా ఎంతవరకు సాగుతాయి, ఏ విధంగా వెళ్తాయి, విజయ్ మరి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన దిశగా వెళ్తుందా, ఉన్న మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. ఈ పరిస్థితుల్లో స్టాలిన్ రాజకీయ ప్రథమం నుండి ఇప్పటి వరకు కూడా స్టాలిన్ వ్యవహరిస్తున్న తీరు రాజకీయాలలో ఒక హోందాతనాన్ని, విలువలు కలిగిన రాజకీయాన్ని, ఒక రాజకీయ పరిణితి కలిగిన విధంగా, రాజకీయ సిద్ధాంతాలు కట్టుబడిన విధంగా వెళ్తున్నటువంటి స్టాలిన్ ఇవాళ ప్రశంసనీయంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం.